వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి శుక్రవారం చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది. ఆయనకు 2028 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ శనివారం ఆయన రాజకీయాలకు, రాజ్యసభ సభ్యుడిగా కొనసాగింపుకు మరియు వైసీపీ పార్టీకి గుడ్ బై అని ఎక్స్లో చేసినటువంటి పోస్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఇకపోతే మరో వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడైనటువంటి అయోధ్య కూడా సాయిరెడ్డి బాటలోనే ఉన్నారనే టాక్ కూడా బాగా వినిపిస్తుంది. ఈ నేత కూడా వచ్చే వారం తన పదవికి, పార్టీకి రాజీనామా చేస్తారని వినికిడి. అయితే ఆయన ప్రస్తుతం విదేశాలలో ఉన్నారు. ఇది ఇలా ఉంటే వైసీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే తాను ఆశించిన స్థానంలో సీటు దక్కకపోయినా, ఆ సీటు వేరే వారికి దక్కినా అక్కడ వైసీపీ అభ్యర్థి విజయం కోసం 2024లో పనిచేసి ఎమ్మెల్యే కూడా రాజకీయాలలో కొనసాగేందుకు ఇష్టం లేక పార్టీకి రాజీనామా చేసే క్రమంలో ఉన్నారని సమాచారం. అయితే ఆయన ఇప్పటికే తన పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నారట. విజయసాయిరెడ్డి అయితే పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, తాను కూడా ఇకపై వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. సాయిరెడ్డికి బీజేపీలో వెళ్లేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఆయన అప్పట్లో ఆ పార్టీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. తన రాజీనామా విషయంలో ఏ విధమైన రాజకీయ ఒత్తిళ్లు లేవని, ఎవరూ తనని ప్రభావితం చేయలేదని ఆయన చెబుతున్నారు. విజయసాయిరెడ్డికి వైసీపీలో విలువ తగ్గిందా, లేక కేంద్రంలో అధికార పార్టీ ముఖ్య నేతల నుండి ఆయనకు ఒత్తిడి ఉన్నట్లు కూడా ఓ సమాచారం తెలుస్తుంది. అయితే ఇది వాస్తవమేనా అనే విషయంలో ప్రజలకు క్లారిటీ రావాల్సి ఉంది. విజయసాయిరెడ్డికి బీజేపీలో ఉన్న కొందరు ఢిల్లీ నేతలతో ఉన్న పరిచయంతో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని 2 రోజులుగా ఢిల్లీలో ప్రచారం జరుగుతున్నట్లు సాయిరెడ్డి బీజేపీలో చేరటం ఖాయంగా కనిపిస్తుంది. జగన్ లండన్ వెళ్ళి వచ్చేలోగా ఈ వ్యవహారాలన్నీ ముగిశాయని, ఆయన లండన్లో ఉండగా ఇక్కడ ఢిల్లీలో ఏం జరిగింది అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. చూద్దాం, విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత సాయిరెడ్డి అండ్ కో టీం తీసుకునేటువంటి విషయాలు, నిర్ణయాలు ఎలా ఉంటాయో వేచి చూద్దాం.